వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు మనం ఎపిసోడ్ చూస్తే ఎపిసోడ్లో చాలా 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 జరిగాయి. కాకపోతే అన్నీ రచ్చ 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 రంబోల చేశారు, కానీ ఒక్క దాంట్లో కూడా ఒక సరైన పాయింట్ లేదు. కాకపోతే వాళ్ళు చేసుకున్న కన్ఫ్యూజన్ వల్ల, ఎవరు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జరిగిన గొడవలు తప్ప, రియల్గా అక్కడ అబ్జర్వేషన్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఏ గొడవ లేకోకుండా సంచాలకుది తప్పు అంటే అప్పుడు చేసింది కాదు తప్పు, ఆమె తర్వాత చేసిందే తప్పు. అది ఇద్దరినీ కరెక్ట్గా ఈ అమ్మాయిది తప్పు వచ్చిందంటే అక్కడ కూడా నువ్వు అలాగే చెక్ చేయాలి కదా మరి ముందే. మన సంజన గారు రీతుది తప్పు 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 అని వీళ్ళంతా చెప్తున్నారు కదా. తనుజ చెప్పింది, అలాగే మన భరణి గారు అయితే ఓ రేంజ్లో చెప్తున్నారు కదా. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆహా, నీ తప్పు ఉంది కదా, మీదేముందో చూద్దామనేసి పోయి చూడాలి కదా. సంజన గారు ఇక్కడ మిస్టేక్ చేసినారు. తర్వాత చూసేస్తే ఎప్పుడో చూస్తే ఆహా, ఆ వేడి ఎలా తగ్గుతుంది, ఆ హీట్ తగ్గిల్లంటే అప్పుడే ఉండాల్సింది. మీరు పోయి చూసింటే వేరే లెవెల్కి ఉండేది. మరి సరే, దాని గొడవ మీరు చూసేస్తారు. దానికి అప్పటికి ఆల్మోస్ట్ అంతా అయిపోయింటుంది, ఫైర్ అంతా అయిపోయి ఆరిపోయిన పదాన్ని మళ్ళీ మీరు నీళ్లు చల్లినట్టుంది. కానీ అప్పుడే చూస్తే ఇంకా వేరే లెవెల్గా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మన రీతు చేసిన పని, రింగ్ దాచిపెట్టింది అంటున్నారు కదా. ఆ అమ్మాయి రింగ్ ఎప్పుడు దాచిపెట్టింది, ఇతను ఎప్పుడు వేసాడు? కనీసం కనీసం రింగ్ కోసం ఒక్కసారన్నా ట్రై చేశారా? రింగ్ పోయింది అన్నారు, కానీ రింగ్ ఎక్కడుంది అన్నారు, కానీ అది ఎక్కడ పోయింది, ఎలా పోయింది, కనీసం ఎతికారా మీరు? భరణి గారు కానీ ఎవరైనా కానీ ఎతికారాడా? ఏదో అమాయకంగానో ఈజీగా టార్గెట్ అవుతుంది కాబట్టి రీతుని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా పోయి. అది రీతు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ వీళ్ళకి అసలు కనీసం ఎతకాలన్న ఉద్దేశమే లేదు. ఆ అమ్మాయిని మాత్రం ఓ రేంజ్లో చేసుకుంటున్నారు. అసలు ఆమె తప్పే లేదు, నిన్న చేసిన దాంట్లో ఏది తప్పు లేదు ఆమెదే. ఆమె ఇంకా నేను చెప్తున్నానే, కొంచెం తిక్క అనుకోవాలా, ఆమెకి ఏందన్నా ఇంకా వేరే అనుకోవాలా, పిచ్చమ్మాయి అనుకో అంతే. లేదంటే ఇక్కడ రెండోది వేసేసినాక కూడా ఆ రింగు దాచిపెట్టాల్సిన ఏమవసరం ఉంది? నిన్న అసలు ఎవడు అడగనే లేదు రింగు, వాళ్ళు వచ్చి ఓ రేంజ్లో అడుగుతా అంటే అనుకోవచ్చు, మీరు దాని కింద వేసితే వెళ్ళిపోయేదిగా. అలా ఇప్పుడు దానివల్ల ఎంత బ్యాడ్ అయిపోతుంది. తను ఎప్పుడు గేమ్ ఆడినా పాపం నిజంగానే చెప్తున్నా, రీతుకేమో గేమ్ గండం ఉంది. ఏం గేమ్ ఆడినా కానీ దాంట్లో ఫౌల్ అయిపోయి ఆమెకే దెబ్బ కొడుతుంది. దానికోసం ఇంత రచ్చ 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 రంబోలా చేసి, తర్వాత వచ్చేసి కళ్యాణ్ మన డీమన్ పవన్ మ్యాటర్ ఎత్తడము, ఎప్పుడుదో పాత సింతకాయ పచ్చడి. చెప్పాలనుకుంటే ఎన్నిసార్లు మీరు నామినేషన్లు వాడుకోవచ్చు, ఎందుకు మరి దాంట్లో అంత లేదనేసి వదిలేశారు. కానీ ఇప్పుడు తేవడం అనేది అన్నీ ఒకదానికొట్టి గుర్తు తెచ్చుకొని చేసుకున్నట్టే ఉంది. కానీ ఇక్కడైతే ఈయన పవన్ది కళ్యాణ్ది ఎవరిది తప్పు అంటారు, ఎవరు అనేది నేను కూడా చెప్పలేము. అది ఎందుకంటారా, అది కరెక్ట్గా చెప్పవలసింది కరెక్ట్ పవన్ కళ్యాణ్ తప్ప ఎవ్వరు చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు. అభిమానులు నమ్ముతున్నారు, వాళ్ళ అభిమానులు బాగా నమ్ముతున్నారు, మా వాడు కరెక్ట్గా చేసినాడని. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని నెలల, ఒక నెల దాటిపోయింటుందా, ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని మళ్ళీ గెలకడం అనేది, ఏ టైంలో గెలవాలన్నా కానీ అప్పుడే మధ్యలోనే చెప్పాల్సింది. తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే లేదు, ఇద్దరు ఒకసారి కాదు, తనూజ దగ్గరికి వచ్చి ఒకసారి ట్రై చేస్తాడు కళ్యాణ్, చెప్పాలని చూస్తాడు. ఒక రోజు నైట్ బయట కూర్చోంటే ఏది నాకు తెలియదే అని ఆ అమ్మాయి తప్పించుకుంటుంది. ఒకసారి శ్రీజ చెప్పిందంటున్నాడు, అప్పుడు కానీ దాన్ని క్లారిఫై చేసుకుంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కూడా కాదు. దానివల్ల పెద్ద సమస్య వచ్చేది లేదు, ఇప్పుడు కానీ వచ్చిందేమి లేదు. ఏదో మన భరణి గారు బాగా ఫైర్ కావాలనేసి అనిపించింది అన్నాడు. ఫస్ట్ పాపం అతను కూడా ఓకే అమ్మా నువ్వు గెలిచినావని సంతోషపడతాడు. కాకపోతే ఒకదానికోటి అతన్ని కూడా ఏమంటారు రెక్టాంగిల్ తప్పే ఉంది కదా. మరి అతనిది తప్పు ఉన్నప్పుడు ఈమె తప్పు ఉండకపోతే తప్పేముంది? రెండు తప్పులు కలిసి ఒక రైట్ అవుతుందండి, సరిపోయేది. సరేనబ్బా, ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆ లాస్ట్ టాస్క్ ఏం స్వామి అంత ఈజీగా పెట్టేసినారు. అది ఈజీ అనగల్లా, అసలు అమ్మాయికి పెడితేది కాదు. కళ్యాణ్ ఆల్రెడీ అదే పనే రోజు చేస్తున్నది మిలిటరీలో. మీరేమంటారు? మిలిటరీలో చేస్తున్నది అవే కదా, ఆ పాకుకుండా పోవడము, ఆ సంచులు తీసేయడము, ఆ టెన్నర్లకి దూరడము. ఇంకా వాళ్ళకి ఇది జుజుబి. కళ్యాణ్కి మట్టి గుంతలు ఉంటాయి, బురద గుంతల్లో పోతారు వాళ్ళు. ఒక్క రవ్వ అట్లా తల ముక్కోటి బయట పెట్టేసి వెళ్ళి అతనికి ఇలాంటిది పెట్టి రీతుని పోటీ పడడం అంటే ఎలా అవుతుంది? బిగ్ బాస్ మాత్రం మరీ బయాసుడు ఉన్నాడప్ప. అది ఎందుకో మరి కళ్యాణ్కి తనుజ ఇద్దరైనా నీ బిడ్డలు, వీళ్ళు బిడ్డలు కదా మీకు, బిగ్ బాస్ బిడ్డలు కదా వీళ్ళంతా. వాళ్ళ అమ్మ ఏమైనా అదేంది చెత్త కుప్పలో తెచ్చుకుంది అనుకున్నారా?
ఇది ఎవరు చెప్తారు? మన ఇమానుయేల్ వాడిన భాష అది. అప్పుడు అంటున్నాడు, గుర్తుందా మీకు? ఏం మా నేను చెత్తకుప్పలో దొరికానా? ఏం బిగ్ బాస్ నేను చెత్తకుప్పలో దొరికానా? వాళ్ళే నీ బిడ్డలా అన్నట్టుగా ఏం రీతుని చూసి అందరూ ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నారు. సరే, ఆ అమ్మాయి టైం బాగాలేదు, కాకపోతే ఆ అమ్మాయి పాపం సెంటిమెంట్గా ఏడుస్తుంది అబ్బా. కొంతమంది అది కూడా ఫేక్ ఏడుపు అని అంటుంటారు. వాళ్ళ నాన్న ఫోటో కట్టి పోయి, నాన్న నేను గెలిచాను నాన్న, అంత గొడవల్లో కూడా వచ్చి ఆమె హ్యాపీగా వాళ్ళ నాన్న చెప్పి వాళ్ళ నాన్న చూసుకోవడము సూపర్ అనిపించింది కదా. చాలా మందికి అనిపిస్తుంది సెంటిమెంటల్గా. మళ్ళీ బయటకు వచ్చినాక వేరే, కానీ అక్కడ మాత్రం చాలా జాలీగానే చూస్తుంది. అంటే ఇవన్నీ వదిలేసి నాన్న నేను గెలిచానని ప్రౌడ్గా చెప్పుకుండేది. టూ గుడ్ అని చెప్పాలి. నెక్స్ట్ గేమ్ అయితే మాత్రం అది సపోర్టింగ్ గేము. ఈ గేమ్లో ఎలా ఉందంటే పాపం అందరూ కలిసి డిమాన్ పవన్ని సంచాలక చేస్తామంటే ఒక్కసారిగా తను మరెవరు రీతు ఇచ్చే ఆ రియాక్షన్ చాలా బాగుంటుంది. ఒరే నాకున్నది ఒక్కడే రా, వాడిని నువ్వు సంచాలక పెడితే నేను నాకెవరు సపోర్ట్ చేసేది అంటే, ఇక్కడ అనుకోకుండా చేసినారా లేదా అనుకొని చేసినాడో ఇమానుయేల్ అనడము అది కొంచెం బాగానే ఉంది. కాకపోతే ఉండేది ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని కూడా తీసేది కరెక్ట్ కాదు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఓకే, ఇంత జరిగినా కానీ మళ్ళీ పోయి సంజన గారికే మీరు వాళ్ళు ఇవ్వడం అనేది ఆమె మీద ఉన్న నమ్మకం అనుకోవాలా. ఎందుకంటే ఇంత రచ్చ అయినా కానీ ప్రతిదీ మళ్ళీ తనకే ఇస్తారు అంటే ఆమె కూడా జెన్యున్గా చేస్తుంది. వీళ్ళకి అర్థం కాలేదు, కానీ భరణి గారు ఏదో మనసులో ఏదో పెట్టుకున్నట్టు అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఆమె మీద. అంతేగాని సంజన గారు నిజాయితీగా చేయాలనే చూస్తూ ఉంది. ఆ చిన్నది ఎవరైనా పాయింట్ మిస్ అవుతారు, ఆమె కాదు ఎవరైనా మిస్ అవుతాడు. అలా మిస్ కాకపోతే ఆయనది కూడా చూడొచ్చు కదా, యాంగిల్ రెక్టాంగిల్ ఆయనది చూసింటే ఎవరు మన భరణి గారు చూసింటే తను చేసిండేది ఎవరు మన రీతుకి సరిపోయేది కదా. ఆమె అంత లేదు, వీళ్ళేదో సృష్టించారబ్బా. అందులో బిగ్ బాస్ చేశాడు ఇదంతా కట్ చేసి కొన్ని పీసులు పక్క పెట్టేసి ఓ 2 రోజులు ఆడుకోపోండ్రా పిల్లలు అనేసి బయటకు వదిలేస్తాడు. ఎందుకంటే బిగ్ బాస్కి ఏం కావాలి? బస్ కావాలనుగా మనందరం మాట్లాడుకోవడము బిగ్ బాస్కి ఇష్టం. అందుకే కదా ప్రోమోలు కూడా తికమకి ఇచ్చేస్తున్నాడు. ఎవడే కానీ ప్రోమో ముట్టుకున్నవాడు లేడు ఇప్పుడు. అప్పుడు ప్రోమో వస్తానే అందరూ చేస్తాను, ఓహో ఇలా ఉంటుందని. ఇప్పుడు అలా చేసేకి లేదు. ఆడ తోక పెట్టి ఈడ తలకాయ పెట్టింటాడు కదా, ఈ తలకాయ అనుకొని తోక పట్టుకుంటాం, అట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు చేయడంలే. సరేలే, ఇప్పుడు ఈ గేమ్ కాడికి వచ్చేద్దాం. సంజన గారు టవర్స్ కట్టేది ఏదైతే ఉందో దీనికి కాడ ఒక చిత్రం అబ్బా. తనూజ ఏంటి స్వామి అంత సపోర్ట్ ఇస్తుంది? అంత సపోర్ట్ ఎందుకు స్వామి తనూజ ఇస్తుంది? నీకు అపోనెంట్ అమ్మా అతను నీకు ఫుల్ అపోనెంట్. అతనికి నువ్వు ఇంత సపోర్ట్ ఇస్తే నీకేం ఎలా ఆడతావు? నీకు అతను ఎలా ఉండాలంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే సంజనాకి రీతుకున్నది అంతకన్నా వైరే ఉండాలి. అప్పుడు కదా నీ అభిమానులు వాళ్ళ అభిమానులు నీకు ఓట్లు గుద్దాలని అనిపించేది. మీరిద్దరు అంత కూల్గా ఉన్నారనుకో. అయినా కానీ పాపం వీళ్ళు పోరాడుతున్నారులే, పిఆర్ బ్యాచ్లు కొంతమంది ఏమో మా కళ్యాణ్ మా తనూజ అని పోరాడుతున్నారు. కానీ తనూజ మాత్రం ఇది మిస్ చేసుకుంటుంది. స్టార్టింగ్లో ఉన్నట్టుగా నా ఆట నాదే అని ఇంటికి బాగుండేది. నేను దీని గురించి ఒకటి డీటెయిల్గా ఒక వీడియో చేసిన దీనికన్నా ముందు, మీకు కావాలంటే చేయండి. తనూజ ఎంత తప్పు పని చేస్తుందో, కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడము ఎంత మిస్టేక్ అవుతుందో. ఆ అమ్మాయి మొత్తం తన గేమ్ని పక్కన పెట్టేసి తనూజకు మన కళ్యాణ్ కోసం ఆడతానడం ఎంతవరకు కరెక్ట్? చాలా రాంగ్ చేస్తుంది. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో ఉంది, మీరు దీనికన్నా ముందుది ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా చూడండి, చాలా బాగా వచ్చింది. ఆ బాల్ టాస్క్లో కూడా రీతుకు సపోర్ట్ చేయమంటే చేయదు పాపం. రీతుకు సపోర్ట్ చేయకపోగా కళ్యాణ్ కొడతాడా పవన్ అనేది ఆ చెయ్యి బాగాలేకపోయినా అమ్మాయి తన మీద చూపించే కేర్ చూస్తే కళ్యాణ్కి మొత్తానికి కళ్యాణ్ బాగా అమ్మాయి మనసులో బాగా ముద్ర వేసేసాడబ్బా. మీరు ఎంతమంది అనుకుంటారు? లేదంటే రే చిన్నపిల్లడు నువ్వు పక్కనుండి అనేవాడు ఇప్పుడు ఆ అబ్బాయి పక్కనున్న ఈ అమ్మాయి ఆ అబ్బాయి పక్కనే ఉంటుంది. గమనించారా? బాత్రూంలో అబ్బాయి ఏడుస్తుంటే వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని తనకి చెప్పడం కానీ ఏదానికి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్లో అల్లాటప్పకి ఇవ్వట్లేదు అసలు. ఆ అమ్మాయి సపోర్ట్ ఇవ్వడం వల్ల అబ్బాయి ఇంకా గేమ్ కూడా ఇంకా బాగా ఆడడానికి కారణమవుతుంది. ఏదైతేనేమి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనం అదే అనుకోవాలి. ఇంకా దగ్గరికి వచ్చింది టికెట్ ఫైనాల్లో మనోడు విన్ కావడము. అక్కడ కూడా తనూజ కొంచెం బాధపడిందని ఆల్మోస్ట్ లీగ్ రాజును చెప్తున్నారు. మనకే తెలిసిపోతుంది, వాళ్ళు ఏం చెప్పాలి.
ఆ అమ్మాయి కప్పు పైకి ఎత్తినప్పుడు కొంచెం ఓహో ఓహో అప్పుడు అర్థమైంది మన అమ్మకు, ఓహో నేనేట్రా ఇలా చేశాను అన్నట్టు కొంచెం ఫీల్ అయింది అని అనిపిస్తుంది. వేరే వాళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారు, బయట వాళ్ళు కూడా సోషల్ మీడియాలో. కానీ అలాగే ఉంటుందా? ఎందుకంటే మామూలుగా అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ అక్కడ వచ్చినప్పుడు ఆ కప్పు కాటికి వచ్చేదానికి ఎవరికైనా కానీ కొంచెం బాధ అవుతుంది. అరే నేను ఉండాల్సింది కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది రావచ్చు. అది వస్తేనే గేమర్ కావాల్సింది. ఆ అమ్మాయికి అది రావాలి, అది వస్తే కొంచెం గేమ్ గట్టిగా ఆడుతుంది. అలాగే ఇమానుయేల్ కూడా ఓటింగ్లోకి రావడం ఆ అబ్బాయికి చాలా ప్లస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి మాత్రం ఓటింగ్కి కొంచెం ఇబ్బంది పడతాడేమో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన టికెట్ ఫైనల్ వచ్చింది కాబట్టి వాళ్ళ బ్యాచ్ బాగున్నారులే. ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మంచి హైలో ఉన్నారు కాబట్టి తనకు కూడా వచ్చిన రిస్క్ ఏం లేదు. ఇది ఈ వారం కాదు, ఈ శుక్రవారం జరిగిన ఈ ఎపిసోడ్ గురించి ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కానీ ఒక చిన్న వీడియోతో మొత్తం అంతా స్పాయిల్ చేసేసినాడు బిగ్ బాస్. ఎందుకు వీళ్ళకి లీకులు వచ్చిన వాళ్ళకందరికీ, అమ్మ రింగు దాచిపెట్టిందంట, ట్రయాంగిల్ అది కాదంట ఇది కాదంట అని చెప్పిన దానికి ఇద్దరివి తప్పులు అనేది ఎత్తిపోయా. అదే క్లిప్ ముందే వేసింటే ఓహో ఇద్దరు మిస్ అయినారని అందరూ హ్యాపీగా ఫీల్ అయింది. సరే ఇంకేం చెప్తాంపా, అంతా అయిపోయింది. నాకు దీనికన్నా మంచి వీడియో అది పడింది, దయచేసి దాన్ని చూడండి. సూపర్గా వచ్చింది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వీడియో చూస్తే. ఓకే, అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జై హింద్.